'ఓజీ' సినిమా టికెట్‌ని రూ. 1,00,00,000 పెట్టి కొన్నాడు ఒక అభిమాని. ఇది నమ్మడానికి కాస్త హార్డ్‌గా ఉన్నా కూడా ఇది నిజమని చెప్పుకోవాలి. అది కూడా ఎక్కడో కాదు, మన హైదరాబాద్‌కి చెందిన అభిమాని, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. సో, 'ఓజీ' సినిమా కోసం రూ. 1,11,00,000ని వెచ్చించడం జరిగింది. ఇది ఇప్పుడు అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 'ఓజీ' ఫీవర్ ఏ రేంజ్‌లో ఉందో. రిలీజ్‌కి ఇంకా ఒక 2 డేస్ మాత్రమే టైం ఉన్న నేపథ్యంలో సో, 'ఓజీ' సినిమా టికెట్స్ అయితే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఫస్ట్ రోజైతే అసలు ఓపెన్ అయిన కొన్ని నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ కనిపించేసాయి. ఎక్కడా కూడా ఓపెన్ చేద్దామంటే టెక్నికల్ ఇష్యూస్ రావడం, అసలు బుకింగ్స్ చూపించకపోవడం, అంటే అది ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఆ బుకింగ్స్. సో, ఫస్ట్ రోజైతే ఇక కంప్లీట్‌గా బుకింగ్స్ క్లోజ్ అయిపోయినాయి. చాలా రోజులు అంటే చాలా థియేటర్లలో ఇంకాస్త కొత్తగా ఏమన్నా ఓపెన్ చేస్తే అప్పుడు చూడాలి. బుకింగ్స్ మరి దొరుకుతాయో, టికెట్స్ లేవో అనేది. సో, ఇలా ఈ రేంజ్‌లో 'ఓజీ' ఫీవర్ ఉంది. అంటే దీనికి కారణాలు మనం చెప్పుకోవాల్సిన పని లేదు. సో, 'సుజిత్' గారి డైరెక్షను, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్‌లో రావడంతో ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఆయన్ని ఈ స్టైల్‌లో చూడాలని కోరుకున్నారు. ఏదైతే ఇప్పటివరకు మనకు కంటెంట్ బయటకొచ్చిందో, టీజర్, సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. అరే! ఇన్నాళ్ళు కనిపించిన పవన్ కళ్యాణ్ గారి కంటే భిన్నంగా వింటేజ్ లుక్స్‌లో కనిపించేస్తారు. అంటే 'పంజా' టైమ్‌లో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉన్నారో అటువంటి లుక్స్ కనిపించడం ఒక్కసారిగా అభిమానులు అట్రాక్ట్ అయిపోయారు. సినిమా బజ్ అనేది ఒక రేంజ్‌కి పెరిగిపోయింది. ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌కి పెరిగిపోయింది. అంటే ఎప్పుడైతే ఫస్ట్ టీజర్ 'యాంగ్రీ చీతా' అని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో ఆ టీజర్ వచ్చిందో సో, విపరీతంగా ఆ సినిమా మీద అప్పటి వరకు ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ దాటిపోయి ఇంకా పెరిగిపోవడం చూసాం. అండ్ ఇది సినిమా కాస్త డిలే అయినప్పటికి కూడా రీసెంట్ టైమ్‌లో రిలీజ్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో, సాంగ్స్, ఆ కంటెంట్ అన్నీ కూడా పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసి సినిమా మీద ఒక భారీ రేంజ్‌కి ఎక్స్‌పెక్టేషన్స్ తీసుకెళ్ళిపోవడం జరిగింది. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్, ఇంటర్‌వ్యూస్ ఇవేమీ కూడా జరపలేదు. ఆయన ట్రైలర్ కూడా ఇవాళ అంటే సినిమా ఎల్లుండి ప్రీమియర్ షోలు పడబోతున్న నేపథ్యంలో ఈరోజు రిలీజ్ చేశారు. సో, అయినా కూడా సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. అంటే ప్రమోషన్స్ లేకున్నా కూడా ఈ స్థాయిలో పెరిగిపోవడం అనేది పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' సినిమాకే మనం చూడొచ్చు. దానికి కూడా ప్రత్యేకంగా కారణాలంటూ ఏం చెప్పుకోవాల్సిన పని లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉండడం, సుజిత్ గారి డైరెక్షన్‌లో ఆయన్ని చాలా కొత్తగా ఒక మునపట్ల అభిమానులు ఆయన్ని ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా చూపించడమే ఒక కారణం అని చెప్పుకోవాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక సాలిడ్ హిట్, ఒక మాస్ కమ్‌బ్యాక్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అంటే ముందు నుంచి కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్‌గా బిజీ అయ్యి పొలిటికల్ ఈవెంట్‌లో ఉన్నా కూడా ఆ కార్యక్రమాల్లో కూడా 'ఓజీ, ఓజీ, ఓజీ' అని అరవడం. ఆ తర్వాత 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లలో ఆ టైంలో, ఈ టైంలో కూడా ఆ ఈవెంట్‌లలో కూడా 'ఓజీ, ఓజీ, ఓజీ' అని చెప్పేసి అరవడం. అంటే ఆ రేంజ్‌లో జనాల్లోకి, ఆడియన్స్‌లోకి, ఆయన అభిమానుల్లోకి ఆ టైటిల్ వెళ్ళిపోవడం, ఆ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయి ఉండడం ఇవన్నీ కూడా మనం చూసాం. సో, ఇక రిలీజ్‌కు దగ్గర పడిపోయింది. అభిమానుల క్యూరియాసిటీకి ఇంకొక తెరపడే రోజు ఇంకొక 2 రోజులు మాత్రమే మిగిలుంది. సో, ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి మనం తెలిసే టికెట్స్ ఓపెన్ అవ్వడం, అవి కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం. అయితే ఓవర్‌సీస్‌లో కూడా ఎప్పుడో 1 మంత్ ముందే రిలీజ్ చేశారు ఓవర్‌సీస్‌లో ఆహ్, సినిమా టికెట్స్. సో, అప్పుడు హౌస్‌ఫుల్ అయిపోయాయి అక్కడ. సో, అక్కడ కూడా ఒక రికార్డ్ బ్రేక్ చేసింది. అండ్ ఓవర్‌సీస్‌లో ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘం 5,00,000 పెట్టి టికెట్ కొంది. అంటే దాన్ని వేలం పాటేశారు. మొదటి టికెట్ వేలం పాట వేయడంతో దాంట్లో 5,00,000కైతే పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘం అయితే కొనుక్కోవడం జరిగింది. సో, ఇప్పటివరకు అదే హైయెస్ట్ అని జెప్పేసి అనుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు 5,00,000 పెట్టి టికెట్ కొనడం అనేది అది హైయెస్ట్ ఇంకే హీరోకి ఇలా జరగదు అని జెప్పేసి కూడా మనం ఎలివేట్ చేసుకోవడం మనం చూసాం. అయితే ఆహ్, ఇది ఓవర్‌సీస్‌లో జరిగింది. ఇలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చిత్తూరు జిల్లాకి చెందిన ఒక అభిమాని, అతని పేరొచ్చేసి పరమేష్. పరమేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' సినిమాని రూ. 1,29,999కు వేలంపాటలో కొనుగోలు చేయడం జరిగింది. ప్రీమియర్ షో టికెట్‌ని. సో, ఆ స్థాయిలో ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన ఫీవర్ ఉండడం మనం చూస్తున్నాం. రూ. 1,29,999 పెట్టి వేలంపాటలో 'ఓజీ' ప్రీమియర్ షో తొలి టికెట్‌నైతే కొనుగోలు చేశారు. అండ్ మనం చాలా కొత్తగా చూసాము. ఒక సినిమా హీరోకి సంబంధించి, సినిమాకి సంబంధించి టికెట్‌ని వేలం పాటేయడం. అది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇప్పుడే మనం చూస్తున్నామంటే, ఏ రేంజ్‌లో ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవచ్చు. వేలం పాట ఏయడం అనేది చాలా నేనైతే చూడలేదు. సో, ఫస్ట్ టైమ్ చూసాను. అలా ఓవర్‌సీస్‌లో 5,00,000 పెట్టి అభిమాన సంఘం కొనుక్కున్నారు. అండ్ చిత్తూరు జిల్లాకు చెందిన పరమేష్ అనే వ్యక్తి ఇక్కడ
1,29,999 పెట్టి కొనడం జరిగింది. సో, ఇవే హైలైట్ అని చెప్పేసి అనుకున్న తరుణంలో ఇప్పుడు ఒక అభిమాని ఏకంగా సినిమా టికెట్ కోసం అని చెప్పేసి 1,11,00,000 వెచ్చించడం జరిగింది. అది కూడా అంటే ఒక టికెట్ పైనని గాదు. ఆహ్, ఇతను హైదరాబాద్‌కి చెందిన పవన్. ఈయన పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. సో, మొత్తం ప్రీమియర్ షోల కోసం 1,11,00,000 అయితే వెచ్చించడం జరిగింది. అంటే ఒక్కో టికెట్‌కి 1,00,000 చొప్పున 1,11,00,000 కొన్నాడు. 11 షోలకు సంబంధించి. 11 ప్రీమియర్ షోలకు సంబంధించి ఒక్కో టికెట్‌ని 1,00,000 చొప్పున కొనుగోలు చేయడం జరిగింది. అలా ఈ పవన్ అనే వ్యక్తి 11 షోలకు ఒక్కో టికెట్‌కి 1,00,000 చొప్పున పెట్టడం జరిగింది. ఆ రకంగా 1,11,00,000 పెట్టి 11 షోల కోసం అయితే మొత్తం ప్రీమియర్ షోలు 11 షోలకైతే కొనుగోలు చేయడం జరిగింది. సో, ఈ రేంజ్ అభిమానం ఏంటి అసలు 11 షోలు ప్రీమియర్ షోల కోసం అని చెప్పేసి 11,00,000 ఖర్చు పెట్టడం ఏంటి అని చెప్పేసి అందరూ కూడా షాక్ అయిపోయారు. సో, ఆ రేంజ్‌లో పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం అయితే పోయింది. అయితే దీనిపైన కాస్త భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో, ఇంత పెట్టి ఎందుకు కొనడం అవసరమా? అభిమానం ఉండాలి. సో, అది మరీ పీక్స్‌కెళ్ళిపోయి ఎళ్ళిపోకూడదు అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్స్ చేయడం జరిగింది. అయితే దీన్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానులైతే విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి మానియా ఏ విధంగా ఉందో 'ఓజీ' సినిమాకి సంబంధించి మనం దీన్ని కూడా ఎగ్జాంపుల్‌గా మనం పెట్టి చూడొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు సోషల్ మీడియాలో దీన్ని పెట్టి వైరల్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. ఆ రకంగా అభిమానం అనేది కట్టలు దించుకొని ఈ రేంజ్‌లో అయితే ఉంది 'ఓజీ' సినిమాకి గాని. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఇది ఒక స్పెషల్ మూవీగా మిగిలిపోతుందని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అంటే ఈ స్థాయిలో మనం ఎప్పుడో 'అత్తారింటికి దారేది', 'అజ్ఞాతవాసి' టైంలో మనం చూసాము. అండ్ 'హరిహర వీరమల్లు' కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయినా అది కాస్త డిసప్పాయింట్ చేయడం చూసాం. సో, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అయితే అభిమానుల్లో ఫుల్ పాజిటివ్ వైబ్ ఉంది. మూవీ టీమ్‌లో పాజిటివ్‌గా ఉన్నారు. డివివి దానయ్య గారు కూడా అసలు నిన్న ఈవెంట్‌లో మాట్లాడుతూ అంటే బయట ప్రెస్‌తో మాట్లాడి ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఆ రేంజ్ అయితే ఈ సినిమాకి సంబంధించి ఉండడం జరిగింది. సో, అలా అభిమానులు ఈ విధంగా టికెట్లని లక్షలలో, కోట్లలో పెట్టి కొనుగోలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఏ రేంజ్‌లో పోయాయో. అండ్ ఇవాళ రిలీజ్ అయిన ట్రైలర్‌కు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఇప్పటివరకు 'ఓజీ'కి సంబంధించి అన్ని పాజిటివ్ వైబ్సే, అన్ని పాజిటివ్ అంశాలే కనిపించడం మనం చూస్తున్నాం. అది టీజర్స్, ట్రైలర్స్, పోస్టర్స్, సాంగ్స్ ఏదైనా గానివ్వండి అన్నిటికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం చూసాం. ఎక్కడ నెగటివిటీ లేకుండా. మరి సినిమా ఎల్లుండి నైట్ నుంచి ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ఇక ప్రీమియర్ షోలు పడ్డ తర్వాత మనం చూస్తాం సినిమా టాక్ ఎలా ఉండబోతుంది, ఏ స్థాయి విజయాన్ని ఇది అందుకుంటుందనేది మనం ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన విషయం. సో, ఇప్పుడైతే 'ఓజీ' సినిమాకి సంబంధించిన టికెట్స్ బుకింగ్స్ అయితే ఓ రేంజ్‌లో అయిపోతున్నాయి. సో, మీకు ఇంకా దొరికిందో లేదో మరొకసారి చూసుకోండి, బుక్ చేసుకోండి, వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారి ఆ యుఫోరియాని ఒక్కసారి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయండి. సో, అంతకుమించి అయితే ఏం లేదు. సో, సినిమా టికెట్స్ అయితే అయిపోతున్నాయి. సో, మీకు దొరికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్‌లో కూడా మాకు చెప్పండి. అలా కోట్లల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఖర్చు పెట్టి మరి టికెట్లయితే కొంటున్నారు. అది ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అని చెప్పుకోవాలి. థాంక్ యూ సో మచ్.